క్షమించాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య బిందువు ఎన్నో సంవత్సరాల నుంచి రాజ్యాధికారం రావాలి, ఈ దళిత బడుగు వర్గాల వారు రాజ్యాంగ అధికారం తెచ్చుకోవాలి అని తన పాటలతోని తన మాటలతోని ఉర్రూతలూగించి తెలంగాణలోనే అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నటువంటి మహానీయులు, ప్రజా గాయకుడు, పొడుస్తున్న పొద్దు మన అన్నగారు గద్దార్ గారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య వక్త మరి మన పక్క గ్రామంలో ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి వెంకటేష్ సార్ గారు ఒకసారి లేచి కూర్చోవలసిన మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా పనిచేశారు. అది అంబేద్కర్ గారి పుణ్యమే, ఆయన పేరు మీదని. మరి యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ఇంతకుముందు జాతీయ కార్యవర్గ సభ్యులు ఉన్నటువంటి ప్రహ్లాదరావు గారు, మరి లక్ష్మణ గారు. మరి యొక్క గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలి, చిన్న గ్రామం అయినప్పటికీ చూసి అందరు నేర్చుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ గ్రామం లోపల పెద్ద వ్యక్తులు చదువుకొని వారు ఉన్నట్లు మనకు అర్థమైంది. అయినా కూడా వారి పిల్లలను చదివిస్తూ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని చూసి అయినా విద్య నేర్చుకుంటారన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఈ యొక్క గ్రామస్తులు కృషి చేసినటువంటి వారు ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వారికి, రామన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యొక్క గ్రామ ఎంపీటీసీ గారు, మరి సుశీల గారు, మరి ముఖ్యంగా వారికి తోడ్పడినటువంటి రాముల్ నాయక్ గారు, మరి యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో నెలకొల్పడానికి దాత అయినటువంటి శాంత్ కుమార్ గారు, మరి భారత రత్న యొక్క స్ఫూర్తితోని దళిత రత్న అవార్డు తీసుకున్నటువంటి శ్రీ టి వెంకటయ్య గారు ఒకసారి లేచి కూర్చోవలసిన మనవి చేస్తున్నాను. మొన్న ఆయనకు దళిత రత్న అవార్డు వచ్చింది. మరి యొక్క వ్యక్తి మనందరికీ సుపరిచితులు. మొన్ననే జాపరేపల్లి గ్రామంలో 2 విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. మరి దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ వెంకటేశ్వర సార్ గారు, మరి లాల్ ప్రసాద్ గారు, వారు కూడా లేచి సభకు పరిచయం కావాల్సింది మనవి చేస్తున్నాను. మరి రామచంద్ర గారు వెనక్కి కూర్చున్నారు. మరి యొక్క 2 మండలాలలో 10 తాలూకాలో ఎక్కడ విగ్రహాలు నెలకొల్పినా తన వంతు సాయం చేస్తున్నటువంటి డిస్టిఓ నా యొక్క విద్యార్థి, ముఖ్యమైన విద్యార్థి రామచంద్ర గారు లేచి కూర్చోవలసి మనవి చేస్తున్నాను. మరి సర్పంచుల సంఘం అధ్యక్షులు యాదవరెడ్డి